టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలను తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రమే ప్రస్తావించారని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని జాగృతి నాయకులు స్పష్టం చేశారు. సమస్యలపై సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత వ్యాఖ్యలకు పాల్పడితే రాజకీయంగా తగిన ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జాగృతి నాయకులు చెప్పుకొచ్చారు. అత్యంత బీటీ బ్యాచ్ అంటారు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అని మీకు పెట్టిన పేరు. ఇలా ఒక ఎమ్మెల్యే 80,000, ఒక ఎమ్మెల్యే 50,000 పై చిలుక తోటి గెలిచిరు, భారీ మెజారిటీతో గెలిచిరు. హైదరాబాద్ అంటే తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ అను. ఇలా ఏడవైంద్ర మన మీద ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఇలా ఎవరి వల్ల ఓడిపోయింది? మీ వల్ల కాదా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీజేపీ కేటగిరీ కూడా ఎంపీ ఎందుకు గెలవలేకపోయింది? ఇలా మీరు చేసిన అవినీతి వల్ల కాదా? ఇవాళ చెరువులు కబ్జాలు చేసి ఇలా నిన్న మొన్న బుల్డోజర్లు పెట్టి హైడ్రా పెట్టి పేదల ఇళ్ల మీద, ఇలా మీ పెద్దల ఇళ్ల మీద బుల్డోజర్లు ఎందుకు పెడతలేరు రేవంత్ రెడ్డి? ఎక్కడ పోతుంది? ఇంతగానం చెరువులు మింగి ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి, పేద ప్రజలను ఎందుకు దోసుకొని తింటారు? ఎక్కడ పోయింది మీరు? ఇలా ఒక నిప్పుతోటి పెట్టుకున్నారు, ఆ నిప్పు దహించి వేస్తాం మిమ్మల్ని అందరినీ. తెలంగాణ జాగృతి అంటే ఉద్యమం చేసి వచ్చినాం. ఇలా అందరం ఉద్యమం నుంచి పాల్గొని ఇలా అందరం పేదలే, మాకు ఇల్లు కూడా సరిగా లేవు, అయినా సరే మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం అయినాం. ఇలా మీతో మాట్లాడిస్తున్న కుక్కలు ఎవరు ఫస్ట్ అసలు వాళ్ళని బయటికి తీసుకో. ఇలా బాలనగర్ నిన్న హాస్పిటల్ మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మంచిదే, మీకు సంతోషం. మరి దీనికి జవాబు ఇవ్వాలిగా, అది నిజమా కాదా అని. ఈ విషయాన్ని మీరే ఒక మాట కూడా పత్రిక ద్వారా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. రెండవది ఏంటి, ప్రభుత్వ స్థలంను ప్రైవేట్ సంస్థలకు లీజ్ ఇచ్చారు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో, అది కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తులనే చెప్పారు. అది నిజమా కాదా? మీ ప్రజలకు జవాబు ఇచ్చే బాధ్యత లేదా మీకు? ఒకటి కాదు, 2 సార్లు 3 సార్లు కదా మీకు కూకట్పల్లి ప్రజలు అధికారం ఇచ్చి ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. దానికి జవాబు ఇవ్వకుండా నోటికొచ్చినట్లు అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో కవితమ్మ గారిని విమర్శిస్తున్నారు. ఖబర్దార్ మాధవరావు కృష్ణారావు గారు, మిమ్మల్ని గారు అనడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న మీరు ఆ పదం వాడి ఉంటే మంచిగుండు, కానీ నీవు నీ భర్త అని కించపరుస్తూ మాట్లాడినటువంటి నీ మాటలను చూస్తే నీకు రా అనే కంటే గారు అనేటువంటి ముఖం కూడా మాకు, నోరు కూడా మాకు రావట్లేదు. హ్యాంగ్ ఓవర్ మాట్లాడినట్టుగా తెల్లారు లేసి వచ్చి కవిత మీద పిచ్చి కుక్కలా మురుగుతే తెలంగాణ సమాజం అన్ని కూడా గ్రహిస్తాను కృష్ణారావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ కుక్కటిపల్లి ప్రాంతంలో నువ్వు వలస వచ్చిన తర్వాత అట్టాల కంపెనీలో పనిచేసినటువంటి అడ్రస్ సంబంధించిన అడ్రస్ లేని విధవ నువ్వు, అట్టాల కంపెనీలో పనిచేసినటువంటి నువ్వు ఇలా నోట్ల కట్లకు అధిపతి ఎట్లయినావు, ఇంత కోటీశ్వరుని ఎట్లయినావో ఇలా సమాధానం చెప్పాలి. నీ మిత్రుడు పక్కకు ఉన్నటువంటి గాంధీ కూడా అనేక ఆరోపణలు చేస్తా ఉన్నాడు. సిట్టింగ్ జడ్జితో నీ పైన విచారణ జరిపించాలనంటే ఏదో పైకి మాత్రమే జరిపిస్తే దానికి సిద్ధపడతా అని చెప్పేసి ప్రేరేపణ కోరుతున్నావు, కానీ నీవు చేసినటువంటి అక్రమాల చిట అంతా ఇంత కాదు. ప్రజా దర్బారు పెట్టి దీన్ని ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇలా ఓల్డ్ పోయిల్లో ఉండబట్టేటువంటి నాలాన్ని కబ్జా చేసి మాధవరం ఎస్టేట్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది నిజమా కాదా? ఇలా తెలంగాణ ప్రజలకు కానీ కూకట్పల్లి నగర ప్రజలకు సమాధానం చెప్పాలి.